శివ భక్తుడు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివపురాణ భక్తులందరికీ ఒక శుభవార్త. ఈరోజు మన వీడియోలో అత్యంత విశేషమైన ఘట్టం పార్వతీదేవి జననం. దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి మేనాగర్భాన పార్వతిగా ఎలా జన్మించిందో ఈ వీడియోలో చూద్దాం. అమ్మవారు పుట్టే సమయంలో ప్రకృతి అంతా ఎలా పరవశించింది, గ్రహాలు నక్షత్రాలు ఎలా అనుకూలించాయి, ముఖ్యంగా పుట్టిన వెంటనే అమ్మవారు సాధారణ శిశువులా కాకుండా దివ్య స్వరూపంతో జగద్భుజాలతో తేజస్సుతో మేనాదేవికి ఎలా దర్శనమిచ్చింది, ఆ తరువాత చిన్న పాపాయిలా ఎలా మారింది, ఆమెను చూసి హిమవంతుడు ఎంత పొంగిపోయాడు అనే మధురమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతీ జననం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సూతుడు మహదానందంతో తదనంతర గాథను మునుగిలా చెప్పసాగాడు. ముల్లారా, స్మరణమాత్రం చేతనే కరుణను కురిపించే పరమపావనైన దుర్గా పార్వతీదేవిగా ఆవిర్భవించిన పవిత్ర గాథను చెబుతున్నాను, శ్రద్ధతో ఆలకించండి. చల్లని చూపు తల్లి అయిన ఆ ఉమాదేవి మేనకకు తాను ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోరి పూర్ణాంశతో హిమవంతుని మనస్సులో ప్రవేశించింది. మహాదేవి మనస్సులోకి రాగానే విశాల హృదయుడైన హిమవంతుడు పరమానంద భరితుడై అపూర్వమైన కాంతులతో విరాజులుతూ అగ్నిహోత్రం వలె చూడడానికి వీలుగానే తేజస్సులో ప్రకాశిస్తూ ఉన్నాడు హిమవంతుడు. అప్పుడు హిమవంతుడు ఒకానొక మంగళప్రదమైన సమయంలో తన మనస్సులో ఉన్న మహాదేవి యొక్క పూర్ణాంశం పవిత్రమైన చిత్తంతో తన ప్రియురాలు అయిన మేనాదేవి ఎందించాడు. తన మనస్సులోనే ఉండి దయను కురిపించే ఆ పరమేశ్వరి అనుగ్రహంతో మేనాదేవి గర్భము ధరించింది. ఆ విషయం తెలిసిన పర్వతరాజు పరమ సుఖమును కూడా పొందాడు. హిమవంతుడు తన భార్య మేనా సమస్త బ్రహ్మాండములను తన గర్భమునందు ఉంచుకున్నటువంటి పరమేశ్వరి సమస్త బ్రహ్మాండములకు నివాసస్థానమైన ఆ పరాశక్తిని తన గర్భంలో ధరించినది. ఆ కారణముగా మేనా సమస్త తేజోరాశితో వ్యాపించింది. అతిశయించిన ప్రకాశంతో రాజులుతూ ఉన్నది మేనాదేవి. మేనా యొక్క గర్భిణీ లక్షణములు ఆమె భర్తకు ఆనందాన్ని ఇస్తున్నాయి. దేవతల యొక్క శుభకరమైన కోరిక తీరడం వలన మేనా గర్భము దేవతలకు కూడా ఆనంద కారణమైనది. ఆమె శరీరంలో శక్తి తక్కువగా ఉండటం వలన కొన్ని ఆభరణములు మాత్రమే ధరించినది. రోద్ధ పుష్పం వలె పాండు రంగుతో కూడిన ముఖంతో ప్రకాశిస్తూ ఉన్నది మేనాదేవి. మేనా చంద్రుడు అస్తమించిన తరువాత కనబడకుండా ఉన్న నక్షత్రాలతో కూడిన రాత్రి వలె ప్రకాశిస్తూ ఉన్నది. పర్వతరాజైన హిమవంతుడు ఏకాంత సమయంలో మృద్గధంతో కూడిన ఆమె ముఖాన్ని ముద్దాడి తన ప్రేమను ఒలగబోస్తూ ఉన్నాడు. అయినా ఆయన మనస్సుకు సంతృప్తి కలగడం లేదు. మేనా ఏ వస్తువులను కోరుకుంటోందో ఆమె సిగ్గుతో నాకు ఏమీ చెప్పటం లేదు అని మాటికి మేనా చెలికెత్తను ప్రశ్నిస్తూనే ఉన్నాడు హిమవంతుడు. గర్భ సంబంధమైన క్లేశం అనుభవిస్తున్న మేనాదేవి చూచినప్పుడు కానీ ఆమె కోరినప్పుడు కానీ ఆమె ఏది అడిగితే దానిని ముల్లోకాలలో ఎక్కడి నుండైనా తెప్పించేవాడు హిమవంతుడు. ఎందుకంటే హిమవంతునకు ముల్లోకాలలోని సాధించలేనటువంటి వస్తువు అనేటువంటిది ఏదీ లేదు. ఆమె అవయవములు రోజు రోజుకి వృద్ధి పొందుతున్నాయి. ఆమె గర్భక్లేశమును అతిక్రమించింది. మేనా అనేక ఆకులతో నిండుగా ఉన్న తీగవలే ప్రకాశిస్తూ ఉన్నది. హిమవంతుడు గర్భవతిగా ఉన్న తమ భార్యను సమస్త నిధులను తనలో దాచుకున్న భూమిని వలె అగ్నిని తనలో దాచుకున్న జమ్మి చెట్టుగాను భావిస్తున్నాడు హిమవంతుడు. మహావివేకవంతుడైన హిమవంతుడు మేనాదేవి మనస్సును సంతోషపెట్టడం కోసం తాను సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయాలని వేదధర్మముల యొక్క ఉన్నతి కోసమని వేదిక సంస్కారములన్నిటినీ శాస్త్ర ప్రకారంగా చేయించాడు. కొంతకాలమైన తరువాత హిమవంతుడు వైద్యుల చేత రక్షింపబడుతున్న పురుటింటి ఎందున్న మేనను చూశాడు. ఆమె మేఘములతో నిండి వర్షించడానికి సిద్ధముగా ఉన్న ఆకాశము వలె ప్రసవించడానికి సిద్ధంగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నది. తన గర్భంలో జగన్మాతను ధరించి మహా తేజస్సుతో
అలరాలుతున్న శుభకరమైన అభయములు కలిగి గల వీరాలని ఆ సమయంలో చూసిన హిమవంతుడు మిక్కిలి ఆనందించాడు. అంతేకాదు ఆ సమయంలో విష్ణువు మొదలైన దేవతలు మహర్షులు కూడా అక్కడికి వచ్చి గర్భమునందున్న మాదేవిని ఇలా స్తోత్రం చేశారు. ఓ దుర్గా, నీకు జయము జయము. ఓ మహేశ్వరి, నువ్వు జ్ఞానఘనవి, జగన్మాతవి. సత్యమునందు నువ్వు దృఢంగా ప్రతిష్ఠితమై రుద్రూపిణమై ఉంటావు. నీ స్వరూపము సత్యమే. నువ్వు భూత భవిష్యత్ కాలమునందు వర్తమాన కాలమునందు కూడా సత్య స్వరూపిణమై ఉంటావు. నువ్వు సత్యమునందే ఉంటావు, సత్యము నుండి అవతరిస్తావు, సత్యము చేతనే సంతృప్తి పొందుతావు, సత్యము చేతనే ప్రియురాలు అవుతావు. ఈ ప్రపంచమంతా వ్యవహారిక సత్యము మాత్రమే. దీనికి అధిష్టాన రూపమైన సత్యము నువ్వేనమ్మా. నీది సత్య దర్శనము. నిన్ను మేము శరణు వేడుతున్నాము. ఓ శివప్రియ మహేశ్వరి, నువ్వు దేవత దుఃఖాలను హరిస్తావు. 3 లోకాలకు జననవి, ఈశ్వరునికి పత్నివి. నువ్వే సమస్తమునందున వ్యాపించి ఉన్నావు. నీకు నీ భక్తుల పట్ల ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. లోకాలకు జననివైన ఓ మహేశ్వరి, నువ్వు అవతరించి దేవకార్యం నిర్వహించు. నీ దయవలన మేమంతా నాథవంతులమైనాము. ఉత్తమమైన సుఖాలను పొందేవారంతా నీ ఆ సుఖాల ద్వారా నిన్నే పొందుతున్నారు. 3 లోకాల్లో నువ్వు లేనిదే ఏది ప్రకాశించదు అని స్తోత్రం చేశారు దేవతలు. ఈ విధంగా గర్భమనందున్న మహేశ్వరుని అనేక విధాలుగా స్తోత్రం చేసి ప్రసన్నమైన మనస్సుతో తమ నివాసాలకు వెళ్ళారు. మహాదేవి 9 మాసం నుండి 10వ మాసం కూడా నిండిపోయే వరకు మేనాదేవి గర్భంలోనే ఉండిపోయింది. అప్పుడు ఒకనాడు శుభముహూర్తములో నక్షత్రాలు గ్రహాలు శాంతమై ఉన్నప్పుడు, ఆకాశం ప్రసన్నమై ఉండగా, దిక్కులన్నీ ప్రకాశిస్తూ ఉండగా, వనాలతో గ్రామాలతో సముద్రాలతో కూడిన భూమి మంగళములతో నిండి ఉంది. సరస్సులలో నదులలో దిగుడు భావులలో ఉన్న పద్మాలు అన్నీ వికసించాయి. సుఖస్పర్శతో కూడిన గాలులు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నాయి. సత్పురుషులంతా ఆనందించారు, దుష్టులంతా దుఃఖిస్తున్నారు. దేవతలంతా అంతరిక్షంలోకి ప్రవేశించి బిందుభాలను మ్రోగిస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతాంతా కులవాన కురిసింది. గంధర్వశ్రేష్ఠులు గానం చేస్తున్నారు. మరికొంతమంది గంధర్వులు నాట్యం చేస్తున్నారు. ఆకాశంలో విద్యాధర స్త్రీలు అప్సరసు కూడా నాట్యం చేశారు. దేవతలంతా అంతరిక్షంలో పండగ చేసుకుంటున్నారు. అటువంటి పవిత్రమైన సమయంలో పూర్వం సతురూపంగా అవతరించిన శివశక్తి తన స్వరూపంతో మేనాదుర్గా సాక్షాత్కరించింది. వసంత ఋతువులో చైత్రమాసంలో నవమి తిథి నాడు మృగశిర నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో చంద్రమండలం నుంచి ఆకాశగంగ పుట్టినట్లుగా మేనాదేవి గర్భం నుండి జగన్మాత పుట్టినది. ఆ సమయంలో ఆ స్వరూపంతో మేనాదేవి మేనాదేవి యొక్క గర్భము నుండి సముద్రములో నుంచి లక్ష్మీదేవి పుట్టినట్లుగా పుట్టినది. ఆ పరాశక్తి పుట్టగానే ప్రపంచమంతా ప్రసన్నమైనది. వాయువు అనుకూలమై శుభప్రదమైన పరిమళ గంధభరితమై మెల్లగా వీస్తుంది. నీటి వర్షము దీనితో పాటు పూలవాన కూడా కురుస్తూ ఉన్నది. అగ్నులు ప్రశాంతంగా మండుతున్నాయి. మేఘాలు గర్జించినాయి. పరాశక్తి పార్వతిగా పుట్టిన సమయంలో హిమవంతుని రాజధానిలో సమస్తము సుసంపన్నమైనది. అనేక సమస్త దుఃఖాలు నశించిపోయాయి. ఆ సమయంలో విష్ణువు మొదలైన దేవతలు అంతా ఇటు వచ్చి ఆనందంతో ప్రేమతో జగన్మాతను దర్శనం చేసుకొని నమస్కరించారు. ఆమె రాక పట్ల సంప్రీతులై ఆమె యొక్క ఉత్కృష్టమైన పుట్టుకను మెచ్చుకుంటూ వారి నివాసాలకు చేరుకున్నారు. ఉల్లారా, నల్లకాళ్ళ వలె ప్రకాశించే తన అందమైన కుమార్తెను చూసి మేన అత్యంత ఆనందాన్ని పొందింది. ఆ దివ్యమైన రూపమును చూసిన తరువాత జ్ఞానాన్ని పొందిన మేన ఆ బిడ్డ పరమేశ్వరిని గుర్తించి మిక్కిలి ఆనందంతో స్తోత్రం కూడా చేసింది. ఓ జగదాంబ, నువ్వు నా పట్ల అంతులేని దయ చూపించావు. ఎందుకో తెలుసా? ఓ అంబిక, నువ్వు నీ అందమైన రూపంతో నా ఎదుట ప్రత్యక్షమయ్యావు. సమస్త శక్తులకు మూలమైన శక్తివి నువ్వే. నువ్వు శిశువునకు ఎల్లప్పుడూ ప్రియురాలువై ఉంటావు. దేవతలంతా పరాశక్తివైన నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటారు. ఓ మహేశ్వరి, దయ చూపించు. నువ్వు నా ధ్యానంలో నిరంతరం నిలిచి ఉండు. నువ్వు ఈ రూపంలో ప్రత్యక్షమైన కుమార్తెతో సమానమైన రూపాన్ని స్వీకరించు అని స్తోత్రం చేసింది. మేనా మాటలను విన్న శివాని హిమవంతుని ప్రియాలకు ఈ విధంగా పలుకుతున్నది.
ఓమైనా ఇంతకు ముందు నువ్వు నన్ను చక్కగా శ్రద్ధతో సేవించావు. నీ భక్తికి నేను మిక్కిలి ప్రసన్నురాలనయ్యాను. వరం ఇవ్వడం కోసం నీ దగ్గరకు వచ్చాను కదా, వరం కోరుకో అన్నాను కదా. పరాశక్తినైన నా మాటలు విన్న నువ్వు, ఓ మహాదేవి, నువ్వు నా కుమార్తెగా జన్మించి దేవకార్యాన్ని చక్కబెట్టు అని కోరుకున్నావు కదా. అప్పుడు నేను నీకు ఆ వరాన్ని ప్రసాదించి నా స్థానానికి నేను వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు ఆ వరం ఫలించే సమయం వచ్చింది. ఓ హిమవంతిని ప్రియురాలా, నేను నీకు కుమార్తెనే పుట్టాను. నేను ఇప్పుడు దివ్యమైన రూపంతో నీ ఎదురుగా ప్రత్యక్షమయ్యాను. నా జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను. లేకపోతే నిన్ను ఎవరో నువ్వు గుర్తించలేవు కదా. అజ్ఞానంతో నన్ను ప్రకృతి సంబంధమైన సామాన్య స్త్రీ అని భావిస్తావు. మీరిద్దరూ నన్ను మీ కుమార్తెను అనే భావనతోనే పెంచండి. అప్పుడప్పుడు మీకు నా దివ్య దర్శనాన్ని కలిగించి నా దివ్యతత్వాన్ని తెలియపరుస్తూ ఉంటాను. మీరిద్దరూ నా పరధామాన్ని పొందుతారు. భూమి యందు అత్యద్భుతమైన లీలను ప్రదర్శించి దేవకార్య సిద్ధిని కలిగిస్తాను. శంభురికి పత్నిగా అవుతాను కూడా. సత్పురుషును ధరింపజేస్తాను అన్న జగన్మాత తన ప్రణాళికను మేనాదేవి వివరంగా చెప్పింది. తరువాత పరాశక్తి మౌనంగా ఉండిపోయింది. మేనాదేవి ప్రేమగా బిడ్డ వంక చూస్తూనే తన మాయశక్తి చేత శివస్వరూపాన్ని కూడా ధరించింది. శిశురూపాన్ని ధరించింది మహాదేవి. హరి ఓం తత్సతో. ఇంతటితో పార్వతీచరణం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పార్వతీ బాల్యం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.